బ్యాక్ టు న్యూస్. గ్రేటర్ హైదరాబాద్లోని ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు, పార్కు స్థలాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీగా హైడ్రాను స్వయం ప్రతిపత్తి గల శాఖగా ఏర్పాటు చేసింది. గతంలో ఈవీడీఎం విభాగంలో ఉన్న డిఆర్ఎఫ్ను హైడ్రాకు అనుసంధానం చేస్తే విజిలెన్స్ శాఖ మాత్రం జీహెచ్ఎంసీ పరిధిలోనే కొనసాగాలని ఉంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పలువురు కార్పొరేటర్లు టీఆర్ఎస్ పనితీరుపై విభిన్న అభిప్రాయాలు వెల్లడించారు. గతంలో కార్పొరేటర్లు ఫోన్ చేస్తే వచ్చే డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రస్తుతం హైడ్రా కమిషనర్ పరిధిలో ఉండడాన్ని తప్పుపట్టారు. అంతేకాకుండా విజిలెన్స్ శాఖను జీహెచ్ఎంసీకి రిలీజ్ చేయలేదంటూ స్టాండింగ్ కమిటీలో చర్చలు లేవనెత్తారు. ఇటీవల జరిగిన 2 స్టాండింగ్ కమిటీ మీటింగుల్లోనూ కార్పొరేటర్లు హైడ్రాపై ఇదే స్థాయిలో మండిపడుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి దృష్టికి సమస్యని తీసుకెళ్లి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన ఆమ్రపాలి హైడ్రా నుంచి విజిలెన్స్లో పనిచేస్తున్న సిబ్బందిని జీహెచ్ఎంసీకి రిలీవ్ చేయాలని, లేదంటే జీహెచ్ఎంసీ నుండి విజిలెన్స్ అధికారులకు ఇచ్చే శాలరీని నిలిపివేస్తామని కార్పొరేటర్లకు సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ విజిలెన్స్ సిబ్బంది ప్రతిరోజు జీహెచ్ఎంసీ విధులతో పాటు హైడ్రా విధులను సైతం నిర్వహిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తమకు హైడ్రా సిబ్బంది కేటాయింపు జరిగిన అనంతరం విజిలెన్స్ అధికారులను జీహెచ్ఎంసీ రిలీవ్ చేయనున్నట్లు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్లోని ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు, పార్కు స్థలాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీగా హైడ్రాను స్వయం ప్రతిపత్తి గల శాఖగా ఏర్పాటు చేసింది. గతంలో ఈవీడీఎం విభాగంలో ఉన్న డిఆర్ఎఫ్ను హైడ్రాకు అనుసంధానం చేయగా విజిలెన్స్ శాఖ మాత్రం జీహెచ్ఎంసీ పరిధిలోనే కొనసాగాలని ఉంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పలువురు కార్పొరేటర్లు టీఆర్ఎస్ పనితీరుపై విభిన్న అభిప్రాయాలను వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాంప్రసాద్ లైవ్లో అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి. ఎంఎన్ఆర్ మనం చూస్తున్నాం, గత కొద్ది నెలలుగా అయితే హైదరాబాద్లోని ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు కానీ, కుంటలు, అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు, పార్కు స్థలాలు అన్నింటినీ పరిరక్షణ లక్ష్యంగా అయితే హైడ్రాను రూపొందించడం జరిగింది. మనం చూస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అయితే ఇటు చెరువులు కానీ, కుంటలు కానీ, ప్రభుత్వ స్థలాలన్నీ కూడా అన్యాక్రాంతానికి గురయ్యాయని చెప్పేసి ఆలోచనతో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఈవీడీఎంలో, ఇది జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈవీడీఎంను అయితే ఇటు హైడ్రాగా రూపకల్పన చేయడం జరిగింది. అంతేకాకుండా హైడ్రాకు చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగడంతో పాటు సీనియర్ ఐజీ స్థాయి అధికారిని అయితే రంగనాథ్ను కమిషనర్గా నియమించడం జరిగింది. మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, గత 2 నెలలుగా జూలై 19 నుంచి కూడా హైడ్రా తన యాక్టివిటీస్ని నిర్వర్తిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూడవచ్చు, హైడ్రా అనే పేరులోనే ఉంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్తో పాటు అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీగా అయితే హైడ్రా కొనసాగుతూ ఉంది. ఈ హైడ్రాకు సంబంధించి విధి విధానాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం, హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే హైడ్రాకు సంబంధించినటువంటి డిఆర్ఎఫ్తో పాటు అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈవీడీఎంలో ఉన్నటువంటి డిఆర్ఎఫ్ను అయితే ఇటు హైడ్రాకు అనుసంధానం చేయడంతో పాటు ముఖ్యంగా విజిలెన్స్ విభాగం ఏదైతే ఉందో, అంటే ఏదైనా శాఖకు సంబంధించినటువంటి వివరణ కోసం ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ పరిధిలో పనిచేయాల్సినటువంటి విజిలెన్స్ శాఖ గతంలో ఈవీడీఎంలో కొనసాగిన నేపథ్యంలో అక్కడి నుంచి అయితే ఇంకా రిలీవింగ్ అనేది చేయలేదు. ప్రస్తుతం ఈ యొక్క విజిలెన్స్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, వారికి ఉన్నటువంటి కార్యాలయాలు అక్కడ ఈవీడీఎం హైడ్రాలో ఉండడం కారణంగా అయితే మనం ప్రస్తుతం అక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే మనం చూస్తున్నాం, ఇటీవల జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ సమావేశంలో కానీ, గతంలో జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులుగా ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లు అయితే ఏదైనా విపత్తులు ఏర్పడినప్పుడు ఇటు డిఆర్ఎఫ్ను గతంలో నేరుగా ఫోన్ కాల్ ద్వారా అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉండే. కానీ ప్రస్తుతం దాన్ని హైడ్రాకు అనుసంధానం చేయడం కారణంగా ఇటు మనం చూస్తే చాలా సర్కిళ్లలో ఉన్నటువంటి పరిస్థితులపై అయితే వారికి నేరుగా వివరించలేనటువంటి పరిస్థితి ఉంది. కావున ఇప్పుడు డిఆర్ఎఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే హైడ్రాలో స్వయం ప్రతిపత్తిగా సంస్థ కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి కమిషనర్ ప్రత్యేకంగా ఇటు ఏవి రంగనాథ్ ఉన్న కారణంగా అయితే వీళ్ళు కొంత ఆ విషయం పట్ల అయితే ఇటు డిఆర్ఎఫ్ను ఎలాంటి
ఈ చర్యలు తీసుకోవాలన్నా కూడా హైడ్రా కమిషనర్ను అడగాల్సి వస్తుందన్న నేపథ్యంలో ఇటు విజిలెన్స్కు సంబంధించినటువంటి అధికారులు కూడా 2 డిఎస్పీలతో పాటు 2 సిఐలు 2 ఎస్ఐలు 6 సిబ్బంది కూడా విజిలెన్స్ సిబ్బంది అటు హైడ్రా నుంచి విధులు కొనసాగిస్తున్నారని అయితే వీళ్ళు తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉంది ఏమన్నారు.